కంతి ఇది బయోలాజికల్ జూ పార్క్ అనమాట. ఇదైతే ఎక్కడ ఉందంటే బెంగళూరులో అయితే ఉంది. మేమైతే దీన్ని విజిట్ చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎంట్రన్స్. వన్స్ మనం ఎంటర్ అవుతూనే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. కొద్దిగా ముందరికి వెళ్తూనే ఒక పెద్ద మ్యాప్ అయితే ఉంటుంది. ఈ మ్యాప్లో ఏముంటుందంటే మీరు ఎక్కడెక్కడ ఏ జంతువులు చూడొచ్చు అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ మ్యాప్లో ఉంటుంది. సో మనమైతే ఇంకా లోపలికి వెళ్ళాలి కదా, మనం టికెట్ తీసుకోవాలి. సో మేము టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడే పక్కనే ఉంటుందన్నమాట. ఇదే టికెట్ కౌంటర్ అనమాట. క్యాష్ ఆర్ కార్డ్ ఆర్ ఫోన్పే. క్యాష్ ఆర్ కార్డ్ అయితే మీరు డైరెక్ట్గా ఒక కస్టమర్ బుక్ చేసి ఇస్తారు. క్యాష్ లేదు, కార్డ్ లేదనుకుంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయొచ్చు అనమాట. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ అయితే మనమే ఇక్కడ బయట అవుట్ సైడ్ అయితే మనమే చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ టికెట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ టికెట్ తీసుకొని మనమైతే ఎంట్రీ దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ ఫుల్ చెకింగ్ ఉందన్నమాట. ఫుల్ చెకింగ్ ఎందుకు ఉందంటే ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ నాట్ అలౌడ్ అనమాట. యానిమల్స్కి ఏదైనా ఇష్యూ వస్తుందనేసి వీళ్ళైతే అలౌ చేయలేదు మమ్మల్ని ఇక్కడ. సో ఇక్కడైతే ఫుల్ బ్యాగ్స్ అన్ని చెక్ చేశారు. మా దగ్గర ఉన్న కవర్స్ అన్నీ తీసి పడేశారు అనమాట. సో ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళచ్చు కానీ ప్లాస్టిక్లో ఉన్నదైతే మాత్రం అలౌ చేయరు. ఇదే అనమాట ఎంట్రీ. మేమైతే లోపలికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎంట్రీ, మెయిన్ ఎంట్రీ. సో ఇక్కడ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. సఫారీకి వెళ్ళాలి అనేసి టాప్లో పైన కనిపిస్తుంది కదా, అదే అనమాట వెల్కమ్ టు సఫారీ. ఇక్కడ నుంచే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే కార్లోనో బస్సులోనో నాన్ ఏసీనా ఏసీనా అనేసి మేమైతే ఒక 1500 పెట్టి టికెట్ తీసుకొని 4 మెంబర్స్కి బస్సు అయితే బుక్ చేసుకున్నాం అనమాట. అదే ఈ బస్సు. జర్నీ చేసి మేము లోపలికి వచ్చాము. ఫస్ట్ మాకేం చూపించారంటే జింకలు, కొన్ని దుప్పులు. చూస్తున్నారు కదా చెట్టు కింద ఎలా పడుకున్నాయి అనమాట. దండిగా అయితే ఉన్నాయి. అక్కడక్కడ కంతులు కూడా ఉన్నాయన్నమాట. ఇంకొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ వచ్చేసి చూడండి, బాగా చూడండి ఏమున్నాయి. ఇక్కడ దూరంగా ఉన్నాయి కదా, ఇవేంటివో తెలుసా, అడవి దున్నలు అనమాట. బాహుబలిలో ఉపయోగించారు కదా అడవి దున్నలు, అలాంటివి అన్నమాట. ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా క్లారిటీగా మీకైతే చూపిస్తాను చూడండి నెక్స్ట్ వీడియోకి. ఇదో చూడండి ఎలా ఉందన్నమాట అడవి దున్న. ఇది సపరేట్గా ఉందన్నమాట ఒక అడవి దున్న. బాహుబలిలో ఉపయోగించారు కదా అవే. ఇంకా మేమైతే ఏనుగుల దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏనుగులు అయితే ఉన్నాయన్నమాట దండిగా. దీని పక్కన ఒక చిన్న సరస్సులాగా ఒక కొలం అయితే ఉందన్నమాట. దీని పక్కన అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఏనుగులు. మీరు కూడా చూడండి, చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద ఏనుగులు బాగా గడ్డి తింటూ ఉన్నాయన్నమాట. క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇవే అనమాట. ఈ కంచె ఎందుకు వేసారంటే అది పవర్ ఉంటుంది. సడన్గా ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసి బస్సులకు వాటికి వీటికి అడ్డం రాకుండా ఉండడానికి మాత్రం ఈ కంచె అయితే వేసారంట. జాగ్రత్తగా ఈ కంచె దాటుకొని అయితే ఈ ఏనుగులు అయితే రోడ్డు మీదకి రావు. సో జాగ్రత్తగా పవర్ పెట్టేసి లోపల పెట్టారనమాట ఈ ఏనుగులన్నిటిని. ఇంకా నెక్స్ట్ అయితే బంటి అనమాట, ఎలుగు బంటి. చూస్తున్నారు కదా, కింద పడుకొని ఉంది ఒకటి. ఇంకా కొన్ని అయితే పొదల్లో దాక్కున్నాయి. దాదాపు 1:30కి అలా వెళ్ళాం మేమైతే ఆఫ్టర్నూన్. సో ఎండకు చెట్ల కింద ఉన్నాయన్నమాట. దగ్గరికి అయితే పోలేకపోయాం, అవి కూడా రాలేదన్నమాట దగ్గరికి. ఇప్పుడు మేమైతే పులులను అయితే చూడడం స్టార్ట్ చేసాము. పులుల దగ్గర తీసుకెళ్లారు డ్రైవరు. సో ఇక్కడ కనపడుతుంది, అక్కడ దూరంగా ఒకటైతే వెళ్తుందన్నమాట. దాని పక్కన ఇంకా చాలా అయితే ఉన్నాయి. అవి కూడా చూడండి మీరు క్లియర్గా. సో అక్కడైతే వెళ్ళిపోతుంది అనమాట లోపలికి. చిన్న గుహల్లాగా కట్టారు. ఇక్కడ కనిపిస్తున్న చిరుతపులు అయితే ఫ్రీగా వదిలేశారనమాట. దీన్ని అయితే లోపల పెట్టలేదు, ఏం లేదు, ఇది ఫ్రీగానే ఉంది. మంచి ఎండకి వెళ్ళామన్నమాట, దాదాపు 1:30 ఆ టైంలో. అందుకే మేము వాటిని దగ్గర నుంచి చూడలేదు. కానీ కొన్నిటిని అయితే మేము చాలా దగ్గర నుంచి చూసామన్నమాట. సో ఇది ఉంది కదా, దాదాపు ఒక 10 ఫీట్స్ ఉంటుందన్నమాట. ఇంకోటి అయితే పక్కనే ఉందన్నమాట. పక్కనే చాలా అంటే చాలా, బస్సు పక్కనే అనమాట ఇది వచ్చేసి. సో డైరెక్ట్గా దగ్గర నుంచి చూసామన్నమాట. చాలా బాగుంది. చూడండి మీరు కూడా అక్కడ నుంచి ఎట్లుందో. ఇక్కడ ఉండేటివి అయితే ఫ్రీగా బయట సైడ్ ఉన్నాయన్నమాట, అంటే అవుట్ సైడ్ ఉన్నాయి. కొన్ని అయితే అక్కడ రాళ్ళ మీద, కొన్ని ఆ పట్టకు వారు ఉన్నాయన్నమాట. గ్రీన్ మ్యాట్ కనపడుతుంది కదా, సో దాని పక్కన కూడా ఉన్నాయన్నమాట. కొద్దిగా బాగా చూసారంటే. సో ఇది చూడండి ఎట్లుందో, రాయి మీద కూర్చొని. చూస్తున్నారు కదా, బస్సు డ్రైవర్ అయితే ముందుకు వెళ్ళాడు అనమాట. కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ ఒకటి ఉందన్నమాట, పడుకొని హ్యాపీగా. కాకపోతే ఏంటంటే సమ్మర్ కదా, కొద్దిగా అట్లే ఉంటాయి దూరం. ఇక్కడ చూడండి సింహం ఉంది, సింహం చూడండి బాగా.
ఇదైతే మా పక్కనే ఉందనమాట. బయట అటు ఇటు తిరుగుతుంది. లోపల సింహాలు ఉన్నాయి. దానికోసం అటు ఇటు తిరుగుతూనే ఉందన్నమాట ఇదైతే. ఇక్కడైతే చాలాసేపు నుంచి అన్నిటికంటే పెద్దదనమాట ఇదైతే. ఇక్కడ దూరంగా రాయి మీద ఉందంటే తెల్ల పులి అనమాట. అది ఇది ఒక్కటే కనిపించింది మాకు. ఇది దాటిన కొద్ది తర్వాత అయితే మాత్రం ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇవైతే మాత్రం నడుచుకుంటూ వెళ్ళి చూసాము. చూడండి ఇది అయిపోతుంది, నెక్స్ట్ అన్నీ కనపడుతుంది పక్షులతో సహా. మేము జంతువులన్నిటిని చూసింది ఈ అడవిలోనే అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, కొండలు గుట్టలు చాలా పెద్ద పెద్దగా ఉంది. సో మేమైతే బస్సులో వెళ్ళాం కదా, అదే అనమాట ఇక్కడి నుంచి. ఇంకా మేమైతే లాస్ట్కి ఇక్కడ బస్ అయితే దిగేసాము. ఇదే అనమాట బస్ స్టాపు. సో బస్ అయితే దిగేసాము మేము. ఇక్కడ నుంచి అయితే వాక్ చేసుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్తేనే ఇక్కడ జీబ్రాలు కనిపించాయి అన్నమాట, కొన్ని జీబ్రాలు. సో ఇవన్నీ ఏంటంటే మేము ఇంతసేపు బస్సులో తిరిగాం కదా, ఇవి మాత్రం వాకింగ్ చేయాలన్నమాట. ఇది కూడా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా అన్ని జంతువులు ఉంటాయి అన్నమాట. అవి కూడా నడుచుకుంటూ కొద్దిగా లోపలికి అయితే వచ్చామా. ఇక్కడ ఉంది కదా, ఇదేంటంటే జిరాఫీలు అనమాట. చూస్తున్నారు కదా, జూమ్ చేస్తా చూడండి కొద్దిగా. సో జీబ్రాలు దాటిన తర్వాత ఇక్కడ జిరాఫీలు ఉన్నాయి చూడండి బాగా క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి కంతులు అనమాట. చూడండి కంతులు దుప్పులు ఉన్నాయి ఇక్కడ అయితే బాగా. కంతి సో ఇక్కడైతే దూరంగా పులులు ఉన్నాయన్నమాట. ఇది నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఉండే వాటిని అయితే చూడొచ్చు. అక్కడ దూరంగా ఉన్నాయి కదా, అక్కడ 3 పులులు చూడండి. ఇదైతే బై వాక్ ద్వారా వచ్చాము మేమైతే ఇక్కడ లోపలికి. మీరిద్దరు కొట్టుకుంటా ఇంట్లో కొట్టుకోవడంలో ఆడుకుంటాను, కొట్టుకుంటా అలా ఉండదు. సో మనమైతే బంటిగాడి దగ్గరకు వచ్చాం. బంటి చూడండి ఎట్లున్నారు, దగ్గర నుంచి బాగా చూడొచ్చు అనమాట. దీన్ని అయితే బాగా క్లియర్. నిప్పు కోడి అనమాట అది, తెలుసు కదా, పెద్ద పెద్ద గుళ్ళు పెడుతూ ఉండే అవే అనమాట. ఇవి చిన్న పిల్లలు ఉన్నాయి ఇక్కడ. ఇవేంటివంటే నక్కలు. మనం ఎప్పుడు డైరెక్ట్గా చూసింది లేదు, కానీ ఇదే అనమాట ఫస్ట్ టైం. అక్కడ కనపడుతున్నాయి దూరంగా, అవే అనమాట నక్కలు. చూడండి బాగా క్లియర్గా. ఇక్కడైతే బోటింగ్ అనమాట. బోటింగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడైతే వెళ్ళొచ్చు. అది కొమ్ములు కూడాల అంటే తీసేసేయండి తోలు, అందుకు గీక్తా అంటే ఇవి వచ్చేసి ఏంటి తెలుసా, నీటి ఏనుగులు అనమాట. తెలుసు కదా, గున్నల్లాగా ఉంటాయి, అవే అనమాట. ఇవి నీటి ఏనుగులు. చూడండి బాగా. நீர் யானை சொல்லு.
బై వాక్ వెళ్ళే వాళ్ళు ఈ మ్యాప్ని చూసుకొని ఫాలో అవుతూ వెళ్ళొచ్చు అనమాట. బెటర్ అదే ఆప్షన్. వాళ్ళకి బాగా ఎదురుగా చదివి వాళ్ళు చూస్తారు రోడ్డు మీద అది దగ్గర ఈ చిలుక అయితే ఒకటేమైనా పిలుస్తుందనమాట ఆమెని, అరుస్తూ ఒకటేమైనా. సో ఆమె వచ్చిందనమాట చూడ్డానికి. ఇవేంటి తెలుసా, నల్ల చిలుకలు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే నల్ల చిలుకలు. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా, 2 పక్కలు ఉంటాయి, 2 కలర్స్ ఉంటాయి అన్నమాట చిలుకలు. ఈ తెల్ల చిలుకలు ఇక్కడ ఉండేటివి. ఇక్కడైతే రకరకాల చిలుకలు, తెల్ల కాకులు, తెల్ల నెమళ్ళు కూడా ఉన్నాయన్నమాట. బాగా చూడండి ఇక్కడ. ఇవేంటో తెలుసా మీకు, ఇవి కోళ్ళు అనమాట. చూడండి ఎంత పొడుగ్గా ఉందో తోక. ఎప్పుడైనా చూసారా ఇలాంటి కోళ్ళని? అటు సైడ్ అయితే పొట్టి కోళ్ళు ఉన్నాయన్నమాట, చాలా చిన్నగా. ఇదేంటో తెలుసా, తెల్ల నెమలి అనమాట. ఇది కింద కూడా కొన్ని ఉన్నాయి చూడండి. బాగా తెల్ల నెమళ్ళు భలే ఉన్నాయన్నమాట. ఈ కంచి ఉండేదాన్ని సరిగ్గా క్లారిటీ కనిపించట్లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి ఈ నెమళ్ళు అయితే. ఇక్కడ నీళ్ళల్లో ఉంది కదా అక్కడ. సో ఏంటివో తెలుసా, క్రొకోడైల్స్ అనమాట. రకరకాల క్రొకోడైల్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి చూడండి బాగా. ఇవైతే చింపాంజీ లాగా ఉన్నాయి చూడండి. పైన అయితే కొన్ని ఏలాడుతున్నాయి, కొన్ని అయితే కూర్చొని తింటున్నాయి.